ప్రతిరోజు మన పరిసర ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అలాంటి సమస్యలకు ఆపద మిత్రులు తాత్కాలిక పరిష్కారం చూపించాలన్నారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు దళం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో 2వ విడత శిక్షణ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ 12 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో మంటలు, వరదలు, భూకంపాలు వంటి విపత్తుల నిర్వహణ, ప్రతిస్పందన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరుగుతుందని చెప్పారు. శిక్షణలో భాగంగా 2 రోజులు 2 గ్రూపులు గ్రామాల క్షేత్రస్థాయి సందర్శన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణను ఆపద మిత్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వై శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారిని చరిత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాతృనాయక్, ఐటీ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ డిపిఎం మోహన్ రెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు నాగమణి, డాక్టర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. సో కొన్ని ప్రికాషనరీ మెజర్స్, దానికి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలని సపోజ్ డాక్టర్ గారు చెప్తారు, దానికి కంగారు పడవద్దు, దానికి ముందుకు కడగాలి, శుభ్రం చేయాలి, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అది రోజు మనకి ఎవరు చెప్పరు. సో అది స్వయంగా మనకు ఉపయోగపడే కార్యక్రమే కాకుండా మనం సమాజానికి కూడా మనం సేవలు అందించగలుగుతాం దీని మూలంగా, ఈ ట్రైనింగ్ మూలంగా. అయితే డిజాస్టర్ అనగానే పెద్ద డిజాస్టర్స్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినట్టుగా సో ముఖ్యంగా ఇప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఇండ్లు మునిగిపోతాయి, టెలిఫోన్ కరెంటు స్తంభాలు పడిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ మినిమం పరిజ్ఞానం అనేది అవసరం ఉంటుంది. దానికి మనకి జిల్లా నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ టీం రావాలంటే టైం పడుతుంది. మరి మనం సమాచారం ఇవ్వచ్చు. ఇప్పుడు డిఆర్డిఓ గారు చెప్పారు, గ్రామాల్లో ఏ వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏం పని చేస్తారు, వాళ్ళకు ఇల్లు కూలిపోయినప్పుడు ఏం చేస్తారు, ఏ సహాయాలు అందజేస్తారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు. వారికి మొత్తం మన మీదనే వేయరు. మేమేదో ఇప్పుడు డిసిహెచ్ఎస్ గారు చెప్పారు గట్టి గుండె ఉండాలి, అలాంటిదేమి మీరు లేదు. అంటే మీరు నార్మల్గా ఫిట్ ఉండాలా, దానికోసమే ఆ మెడికల్ టెస్ట్ కూడా మీకు నార్మల్ కూడా ఉపయోగపడుతుంది. మీకు మంచి అవకాశం. ఇప్పుడు మీరందరికీ మెడికల్ టెస్ట్ రొటీన్గా మనం చేసుకోము. సో ఇది ఒక అవకాశం వస్తుంది మనకి. సో దాంతో పాటుగా మనకి ఏదైతే కార్యక్రమం ఉందో ప్రభుత్వ సంస్థలకి మనము సహకారం చేయాలి. సామాన్యంగా ఏమైందంటే ఎవరో చెరువులో ఈతకు వెళ్తారు, లేకపోతే చేపల వేటకు వెళ్తారు, మునిగిపోతారు. ఇప్పుడు కెనాల్స్ ఉన్నాయి, దాంట్లో మునిగిపోతారు. వెంటనే ఉంటే మనము సమాచారం ఎవరికి ఇవ్వాలి? సో మనం వాళ్ళని రక్షించగలిగితే ఏం చేయాలి? అధైర్యపడకుండా రక్షించే పరిస్థితిలో మనం ఉండాలి. వాళ్ళతో పాటు మనం ఇబ్బంది పడవద్దు, అంతే కదా. ఎవరైతే ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించాలి. ఇంకా ఎక్కువ ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలి. అది వాలంటీర్గా మనం చేయవలసింది. కానీ రక్షించబోయి మన ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటే లాభం లేదు కదా. సో మనం ఏంటి, వాళ్ళకి సపోర్టింగ్గా ఎలా ఉండాలి, నష్టాన్ని మినిమైజ్ చేయాలి, నష్టం జరగకుండా చూడాలి. ఒకవేళ నష్టం జరిగితే దాన్ని మినిమైజ్ చేయాలి. ఏదో కాలిపోతుంది, ఇల్లు కాలిపోతున్నాయి, గడ్డివాములు పూర్వం గడ్డివాములు ఇల్లు కాలిపోయి ఇప్పుడు తక్కువైపోయినాయి. సో దాన్ని ఎట్లా మనము చేయాలి? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు ఈ ట్రైనింగ్ తర్వాత అన్ని జాగ్రత్తలు మీకు ఫీల్డ్లో కూడా క్షేత్రస్థాయి ట్రైనింగ్ ఇస్తారని చెప్తున్నారు. చాలా చక్కటి అవకాశం. సో ఇప్పుడు ఇవి ఎందుకు పెడుతున్నారంటే ప్రభుత్వ సంస్థలకి మీరు సపోర్టింగ్గా ఉండాలి, మీకు నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇస్తున్నారు.